మీరు ఖచ్చితంగా స్కిల్ బేస్డ్ గేమ్ అంటే ఒక మ్యాచ్ పెడితే ఒక మ్యాచ్ కి విన్నింగ్ రావాలి. రాదు, ఎందుకు రాదు? ఆడు అవుట్ కావచ్చు, 30 పరుగుల దగ్గర అవుట్ కావచ్చు, 40 పరుగుల దగ్గర అవుట్ కావచ్చు. అదే ఇప్పుడు బౌలర్ ఉన్నాడు, బౌలర్కి 4 వికెట్లు పడవచ్చు. ఇప్పుడు బ్యాటర్లు సచిన్ ఉన్నప్పుడు సచిన్ పెడతాం, అవతల టీంలో రిక్కీ పాంటింగ్ ఉంటే రిక్కీ పాంటింగ్ పెడతాం. వాళ్ళిద్దరు స్కిల్ బేస్డ్ మీద కొట్టారంటే వాళ్ళిద్దరు కొడితే ఫస్ట్ రావాలి, వాళ్ళిద్దరు 100 కొడతారు. కానీ అవతల బౌలర్లో జైర్ ఖాన్ ఉంటాడు, స్టార్క్ ఉంటాడు, చాలా మంది బౌలర్లు ఉంటారు, బూమ్రా ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ నోటు పెడతాడు. అందుకే మీరు ఇది స్కిల్ బేస్డ్ సంబంధించింది కాదని, ఇలా అయితే రాదని మీరు ఎక్కువ టీమ్స్ ఇచ్చారు. ఎక్కువ టీమ్స్ వల్ల ఏంటంటే ఆడగొట్టపోయినా ఈడైనా కొడతాడు, ఇది కాకపోయినా అదైనా పెట్టుకుంటారు అని మీరు ఈ విధంగా క్రియేట్ చేసి పెట్టారు. అది స్కిల్ కాదు మేడం, ఇది 100% మనం గెస్ చేయొచ్చు. పలానా రోజు పలానా ఆడతాడనే గెస్ చేస్తాం, కానీ ఆ గెస్ కరెక్ట్ కాదు. ఎందుకంటే గెస్ కరెక్ట్ అయిపోతుంది పెట్టిన ఫస్ట్ 1, 2, 3 టీంలో విన్ అయిపోతారు. 20 టీంలు ఎందుకు పెట్టుకుంటాడు? ఎవడైనా పెట్టుకోడు. దిస్ 100% స్కిల్ బేస్డ్ గేమ్ కాదు. డ్రీమ్11 గెస్ చేయాలి అంతే. అట్లా ఏం లేదు సార్, అది ప్లేయర్ ఎట్లా ఆడతారు సార్ రియల్ టైమ్ లో దానిపైనే డిపెండ్ అవుతుంది. ఆన్ మేడం, ప్లేయర్ ఆన్ టైమ్ లో ఎలా ఆడతారు అనేది మీరు చెప్తారు. మీరు ఫస్ట్ బ్యాట్మెన్ 100 కొడతారని మీరు ఏమైనా అష్యూరెన్స్ ఇస్తారా? అష్యూరెన్స్ అట్లా చెప్పడం